ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఇక మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలు కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. భక్తులను గజలక్ష్మి రూపేణా పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం అని పండితులు చెబుతున్నారు. ఈ రోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఎంతో శుభప్రదం. భక్తులకు దేనికి కొదవ ఉండదని చెబుతున్నారు. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, త్రివిరాజ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభమై నేడు మనం 6వ రోజుకు చేరుకున్నాం. నేడు అమ్మవారిని మనం శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం చేస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలౌకిక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అని లక్ష్మీ అమ్మవారి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అమ్మవారు ఎట్లా మనకు కనపడుతున్నదంటే పద్మములు ఎందు వికసించిన పద్మం ఎందు కూర్చుని ఉండి పద్మాసనంలో పై 2 చేతులు ఎందు పద్మములు ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వరూపంగా ఆ జగన్మాత మనకి దర్శనమిస్తూ ఉన్నది. ఢోలాసురుడనే రాక్షస సంహారం గావించింది జగన్మాత. లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి అని అంటారు. అంటే ప్రతి జీవిని కూడా తన దీక్షణమైన దృష్టితో చూస్తూ ఏ వేళకి ఎంత అనుగ్రహించాలి, ఏమి అనుగ్రహించాలి అని ఎంచి కొలిచి మరీ అనుగ్రహించే స్వరూపం ఆ లక్ష్మీ స్వరూపం. అలాంటి లక్ష్మీ అమ్మవారిని మనం ఉపాసించడం వల్ల ప్రధానంగా మనకి అలక్ష్మి తొలగి దారిద్ర్యాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను ఆ జగన్మాత అనుగ్రహించి మనం పొందడమే కాకుండా ఎల్లవేళలా మమ్మల్ని విడిచి వెళ్లకుండా ఉండేలాంటి నీ దివ్యమైన అనుగ్రహం మాకు అనుగ్రహించు తల్లి అని ఆ జగన్మాతను మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి అమ్మ అనుగ్రహంతో సంపద, సౌఖ్యములు, ఆనందం కూడా మనం నిరంతరం పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవికల్లా పూర్తి చేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంట పాటు ఆయన ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవికల్లా పూర్తి చేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు మంజూరుతో పాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపైన కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు.
రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి అనుసంధానంపైన కేంద్ర మంత్రితో భేటీలో చంద్రబాబు వివరించారు. మంగళవారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసిన చంద్రబాబు మంగళవారం ఉదయం ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు. అమరావతి, ఓఆర్ఆర్ సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల గురించి మాట్లాడతారు. ఉదయం 11:30 కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమయ్యాక సాయంత్రం పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురిని కలవనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని, అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుధైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను డిప్యూటీ సీఎం ఆసక్తిగా తిలకించారు. తన చరవాణిలో ఫోటోలు తీసి భద్రపరుచుకున్నారు. వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు పవన్ కళ్యాణ్కి వివరించారు. గిరిజనులు వినియోగించే విలంబును పవన్ ఆసక్తిగా పరిశీలించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారు చేసిన మెరైన్ ఫానా యాప్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కింగ్ కోబ్రా సంరక్షణపై రూపొందించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని, ఇది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి. అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి. అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పాను ఇందాక, పులి ఆకలేస్తే తింటుంది. ఒక తిమింగలం దానికి ఆకలేసినంత తిని మళ్ళీ కాము కూర్చుంటుంది. మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం బాగుంటుంది, తాబేలు మాంసాలు బాగుంటాయి, అడ్డగోలుగా వేటలు చేసి మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పాంగోలిన్ అని ఒక జంతువు ఉంటుంది. దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో. అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పొలుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తారు పులుసు కోసం. పాంగోలిన్ ఏం తింటుంది? చిన్న చిన్న పురుగులు తింటుంది, లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది. నేను చాలా కాలం ఇవన్నీ ఏమనుకున్నాను అంటే ఇవి మంచివి చేస్తాయేమో అని అనుకున్నాను. కానీ మనకు అర్థమైంది ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి. అన్ని ఔషధాలు మొక్కల రూపంలోనే ఉంటాయి. జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలన్నీ. దానికి జంతువులనే చంపకర్లా. ఈ జ్ఞానం పెద్దలకు ఎంతమందికి వస్తుందో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు మీరు దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. గుంటూరు జీజీహెచ్లో అదృశ్యమైన పసికందు కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా బయటపడింది. మొత్తం 4 శిశువులను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో వారిని అరెస్ట్ చేశారు. గుంటూరు జీజీహెచ్లో అదృశ్యమైన పసికందు కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా బయటపడింది. మగ శిశువును కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్లకు చెందిన నసీమా అనే బాలింత కాన్పు కోసం ఆదివారం ఆసుపత్రిలో చేరారు. అర్ధరాత్రి 1 గంటకు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్ చేసిన శిశువును ఆటోలో తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మొత్తం 4 శిశువును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో వారిని అరెస్ట్ చేశారు. మగ శిశువును సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఓ మహిళతో కలిసి కొందరు వ్యక్తులు బాలుడిని తీసుకుని ఆర్టీసీ బస్టాండ్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్ను కూడా విచారించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం గాలించారు. కిడ్నాపర్లు చాలా తెలివిగా వ్యవహరించారని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఓ మహిళను బాలింత వేషంలో లోపలికి పంపి ఎవరికీ అనుమానం రాకుండా బాలుడిని ఎత్తికెళ్లినట్లు వివరించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు 1100 టెండర్లు వచ్చాయని డీసీటీ శ్రీనివాసరావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో 3 మండలాలకు 23 షాపులు కేటాయించడం జరిగిందన్నారు. ఉదయం మద్యం టెండర్లు వేసేవారిని కొంతమంది గుర్తు తెలియని ప్రైవేటు వ్యక్తులు అడ్డుకున్నారని సమాచారం అందిందని వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. గన్నవరం ఎక్సైజ్ కార్యాలయంలో డీసీటీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో 3 మండలాలకు 23 షాపులు కేటాయించడం జరిగిందని, గన్నవరం నియోజకవర్గంలోని 3 మండలాలకు గాను ఇప్పటి వరకు 35 టెండర్లు వచ్చాయని తెలిపారు. నిన్న మద్యం టెండర్లు వేసేవారిని కొంతమంది గుర్తు తెలియని ప్రైవేటు వ్యక్తులు అడ్డుకున్నారని సమాచారం అందిందని చెప్పారు. వెంటనే ఎక్సైజ్ సీఏ స్పందించి గన్నవరం పోలీసు వారికి సమాచారం తెలియపరిచారని అన్నారు. కృష్ణా జిల్లాలో 123, ఎన్టీఆర్ జిల్లాకు 113 షాపులు కేటాయించినట్లు చెప్పారు. 2 జిల్లాలకు సంబంధించి 1100 టెండర్లు వచ్చాయని పేర్కొన్నారు. 2024-26 లైసెన్స్ పీరియడ్కి గాను మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 236 షాపులకు నోటిఫికేషన్ ఇష్యూ చేసామండి. అందులో 123 షాప్స్ కృష్ణా డిస్ట్రిక్ట్లో, 113 అంటే 113 షాప్స్ ఎన్టీఆర్ విజయవాడలో నోటిఫై చేయడం జరిగింది. దానికి గాను ఈ నెల 1వ తారీఖు నుంచి మనకి గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. మండలాన్ని ఒక యూనిట్గా, మున్సిపాలిటీని ఒక యూనిట్గా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్గా, నగర పంచాయతీని ఒక యూనిట్గా తీసుకొని షాప్స్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ మండలాల్లో ఆ మున్సిపాలిటీస్లో నోటిఫై అయిన షాపులకి మనం ఎటువంటి బౌండరీస్ చేయలేదు. సో ఆ మండల పరిధిలో ఎక్కడైనా కూడా అప్లికెంట్ షాపు ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది లైసెన్స్ ఇది 2 years పీరియడ్కి ఇష్యూ చేస్తున్నారు. లైసెన్స్ ఫీ స్లాబ్స్ వచ్చేసి 10 to 50,000 పాపులేషన్ మధ్యలో ఉండే విలేజెస్ మండల్స్కి 55 lakhs గాను, తర్వాత 50,000 నుంచి 5 lakhs పాపులేషన్ మధ్యలో ఉండే మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్కి వాటికి 65 lakhs గాను, అబోవ్ 5 lakhs పాపులేషన్ ఎంతైనా ఉంటే వాటికి 85 lakhsగా ఇది ఫస్ట్ ఇయర్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో నిర్వహించిన సదస్సుకు ఏపీ ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టుల కట్టడికి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో LWE సదస్సు సందర్భంగా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల హోంమంత్రులతో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కలిశారు అని ఆమె ఎక్స్లో పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గా నగర్ నుంచి గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండపైకి తీసుకువచ్చారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవమూర్తులను క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఉదయమంతా ఉత్సవాల వైభవం, సాయంకాలం నగరోత్సవ వైభోగంతో ఇంద్రకీలాద్రి ముమ్మారు ముచ్చటపడి మురిసిపోతోంది. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిన్న సాయంత్రం మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు ఉత్సవమూర్తులకు పూజాధికారులు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవమూర్తులను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గా నగర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది.
చదువులతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. త్వరలోనే బాల్, బ్యాడ్మింటన్, ఇతరత్ర క్రీడలకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువులోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో 68వ రాష్ట్ర అంతర్జిల్లాల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024కు ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హ్యాండ్బాల్ క్రీడను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. చదువులతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని, మన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. టోర్నమెంటులో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి శుభాశీస్సులు అందించారు. టోర్నమెంటు నిర్వహించేందుకు కారణమైన డీఈఓ, పీడీలకు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టోర్నమెంటుల ద్వారా తూర్పుగోదావరి జిల్లా క్రీడా ప్రతిభ ప్రపంచ నలుమూలలా తెలుస్తుందన్నారు. హ్యాండ్బాల్ అద్భుతమైన క్రీడ అని, దీనిని రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా అందరికీ ఈ క్రీడపై అవగాహన కలుగుతుందన్నారు. హ్యాండ్బాల్ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. త్వరలోనే బాల్, బ్యాడ్మింటన్, ఇతర క్రీడలకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని క్రీడల్లో పాల్పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందాలంటే చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి క్రీడల్లో పాలుపంచుకోవడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక వికాసాన్ని పెంచుకోవాలని సూచించారు. మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఉత్తమమైన విద్యార్థులుగా రూపొందించడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ. అయితే ఈ ప్రాంతంలో పరిచయం తక్కువ ఉన్నటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బాల్, బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట. వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి, హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసికపరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు. నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె రామచంద్ర మోహన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అమ్మవారి దర్శనం నభూతో నభవిష్యత్తు అనిపించేట్లుగా పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె రామచంద్ర మోహన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన చివరి 4 రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని విభాగాలను సమన్వయపరుచుకునేందుకు ఆయనను నియమించారు. ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం రోజైన అక్టోబర్ 9వ తేదీన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, సీనియర్ అధికారులు ఉత్సవాల నిర్వహణలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం నభూతో నభవిష్యత్ అనిపించేటట్లుగా పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల్లో సేవాభావం వెల్లివిరుస్తోంది. దుర్గమ్మ దర్శనం కోసం ఆశతో వచ్చే వృద్ధులు, వికలాంగుల భక్తులకు వాటర్ బాటిల్స్ ని అందిస్తున్నారు వాలంటీర్లు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది. భవానీ సేవాదళ్ పేరుతో పోలీసులు, రెడ్ క్రాస్ పేరుతో విద్యార్థులు తమలోని సేవా గుణాన్ని చాటుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు జగన్మాతను దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరందరికీ అవసరమైన సదుపాయాలు కల్పించడం, వివిధ రూపాల్లో సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా తమ పరిధి మేరకు సేవలు అందించేలా ప్రభుత్వం ఆయా సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది కూడా స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సేవాభావం కలిగిన కొన్ని సమూహాలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ సేవా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. ఇక భవానీ సేవాదళ్ పేరుతో పోలీసు వాలంటీర్లు ప్రత్యేక సేవలను అందిస్తున్నారు. ఘాట్ రోడ్లోని ఓంకార్ వద్ద నుంచి వృద్ధులు, వికలాంగులను రాజగోపురం వరకు వీల్ చైర్లో తీసుకువచ్చి దర్శనం చేయిస్తున్నారు. నడకకు కూడా సహకరించని వారిని చేతులపై మోస్తూ తమలోని మానవత్వాన్ని సమాజానికి చాటుతున్నారు. ప్రతి ఏడాది ఈ సేవాదళ్ విభాగం పురుష, మహిళా పోలీసులు షిఫ్టుల వారీగా 9 రోజుల పాటు సేవలు అందిస్తుంటారు. వీరు అందిస్తున్న సేవలు, చూపిస్తున్న ప్రేమకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ జ్యోతిర్నట్ పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గో ప్రతిష్ఠ ఆందోళన, గో ధ్వజ స్థాపన భారత యాత్ర 2024 ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరంలో జరగనున్నట్లు యాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. యాత్ర వచ్చే సందర్భంలో జగ్గయ్యపేట మొదలుకొని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎమ్మెల్యేలు స్వామివారికి స్వాగతం పలుకుతారని తెలిపారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్వామి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో గోపూజ, గోధ్వజ స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆనంద్ సూర్య ప్రకటించారు. ఉత్తరాఖండ్ జ్యోతిర్నర్ పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గో ప్రతిష్ఠ ఆందోళన, గోధ్వజ స్థాపన భారత యాత్ర 2024 ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరంలో జరగనున్నట్లు యాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాత్రకు సంబంధించిన గోడప్రతులను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ గోవును దేశమాతగా, రాష్ట్రమాతగా గుర్తించాలని అవిముక్తేశ్వరానంద సరస్వతి దేశవ్యాప్త యాత్ర చేపట్టారని, యాత్రకు స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించిందని తెలిపారు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 10వ తేదీన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి ఈ యాత్ర చేరుకుంటుందని, యాత్ర వచ్చే సందర్భంలో జగ్గయ్యపేట మొదలుకొని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎమ్మెల్యేలు స్వామివారికి స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్వామి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివరామ క్షేత్రంలో గోపూజ, గో ధ్వజస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నామని ఆనంద సూర్య ప్రకటించారు. వారు పర్యటించారు. ఆ చాతుర్మఠాలలో శృంగేరి శంకరమఠం, శారదాపీఠం, అలాగే పూరి శంకరమఠం, ద్వారకా శంకరమఠంతో పాటు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామీజీ అయినటువంటి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి 1008 నంబర్తో ఉన్నటువంటి వారు భారతదేశ పర్యటనగా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 22న అయోధ్యలో ప్రారంభించినటువంటి వారి యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారికి శ్రీ అవిముక్తేశ్వరానంద భారతీ స్వామివారు గోవును జాతీయ మాతగా గుర్తించాలని, ఆ రకంగా జీవో ఇవ్వాలని, ఆ రకంగా చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి రాష్ట్రం 37 రాష్ట్రాల రాజధానుల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి జనబాహుళ్యానికి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను తెలియజేస్తూ ఈ యొక్క గో ప్రతిష్ఠ, గో ఆందోళన పేరుతోటి భారత యాత్ర చేస్తుంది. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నందు సామూహిక కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సుమారు 500 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో సహకరిస్తున్నారని, ఇది తనకు ఎంతో గర్వకారణమని నిర్వాహకురాలు దుపాటి శ్రీదేవి అన్నారు.
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నందు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కుంకుమార్చనలకు మహిళల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి ప్రీత్యర్థం కుంకుమార్చనలు చేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ధూపాటి శ్రీదేవి మాట్లాడుతూ నేడు నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు మహిళల నుండి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. సుమారు 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో సహకరిస్తున్నారని, ఇది తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు ఉచితంగానే పూజా సామాగ్రి అందజేసినట్లు వెల్లడించారు. పలువురు స్పాన్సర్స్ పార్టిసిపెంట్ బహుమతులు అందజేశారని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.